everyone, welcome to Tejas Navodaya and Sainik Coaching Center. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఇన్స్టిట్యూట్లో ఏప్రిల్ 25th నుండి జూన్ 5th వరకు 40 days సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. మరి ఈ సమ్మర్ క్యాంప్లో ఏమేమి నేర్పిస్తారు, ఇది ఎవరికి యూస్ఫుల్ అన్న విషయాలు చూద్దాం. సో ఈ సమ్మర్ క్యాంప్ ఎస్పెషల్లీ ఫర్ 100% ఇంప్రూవ్మెంట్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ 100% ఇంప్రూవ్ చేయడానికి మీ పిల్లల్ని ఈ సమ్మర్ క్యాంప్ అనమాట. మరి ఎలా ఇంప్రూవ్ చేస్తాము అని అంటే, ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ అంతా మ్యాథ్స్ ఉంటుందండి. సో మ్యాథ్స్లో బేసిక్స్ నుండి అడిషన్ సబ్ట్రాక్షన్ నుండి లైక్ ఎవ్రీథింగ్, మల్టిప్లికేషన్, డివిజన్, తర్వాత 2 digit మల్టిప్లికేషన్ అప్ టు 4 digit మల్టిప్లికేషన్, పెద్ద పెద్ద డివిజన్స్, వీటితో పాటు కాన్సెప్ట్స్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, వాట్ ఎవర్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎక్కడి వరకు నేర్పిస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఇప్పుడు 5th అయిపోయి 6thలోకి వెళ్తున్నారు అనుకోండి, బేసిక్స్ నుండి 6th క్లాస్ మ్యాథ్స్ వరకు, అంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చదవబోయే క్లాస్ మ్యాథ్స్ వరకు చెప్పడం జరుగుతుంది. బేసిక్స్ నుండి 6th క్లాస్ మ్యాథ్స్ వరకు చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలు 7th అయిపోయి 8thలోకి వెళ్తున్నారు అనుకోండి, బేసిక్స్ నుండి 8th క్లాస్ మ్యాథ్స్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. మేడం మరి ఇన్ని ఇయర్స్ ఒకేసారి కవర్ చేయడం జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. ఎందుకంటే అండి మ్యాథ్స్ అనేది ఇంటర్లింక్డ్ టాపిక్. సో పిల్లలకి బేసిక్స్ స్ట్రాంగ్గా చెప్పాలి ఇందులో. సో ఎస్పెషల్లీ ఈ బేసిక్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయంటే 3rd to 5th 6th క్లాస్ వరకు ఉండే బేసిక్స్ స్ట్రాంగ్గా చెప్పామనుకోండి, తర్వాతి క్లాసెస్ మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. మరి బేసిక్స్ ఎలా అండి చెప్పడము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాన్సెప్ట్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ తీసుకుందాం. లైక్ స్కూళ్ళల్లో ఎల్సిఎం అంటే ఇక్కడ నుండి నేర్పిస్తారు ఆఫ్ కోర్స్. అయితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నేను స్కూల్ వాళ్ళని ఇట్లా ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దానికంటే ముందు పిల్లలకి చెప్పే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎల్సిఎం? లీస్ట్ కామన్ మల్టిపుల్. వాట్ ఈజ్ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏంటి అసలు, ఇది పిల్లలకి తెలియాలి. మల్టిపుల్ అంటే ఏంటి, అందులో కామన్ మల్టిపుల్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ని ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్, హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఓకే, అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఎలా, అసలు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఉన్న రిలేషన్ ఏంటి. లేదు ప్రైమ్ నెంబర్స్ అనుకోండి, ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని మనం ఎలా చెబుతాము, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 to 1000 ఎలా ఉన్నాయి, ఇలా ఎవ్రీథింగ్. ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ మీద మీరు ఆ ఒక్క కాన్సెప్ట్ మీదే 100 to 150 క్వశ్చన్స్ అడిగినా మీ పిల్లలు చెప్పేటట్లు తయారు చేస్తాం మేము, ఓకే. అందుకే బేసిక్స్ ఇక్కడ మ్యాథ్స్ అంటే ఏమీ లేదండి, నేను కాదు ఎవరు చెప్పినా కూడా మ్యాథ్స్ బేసిక్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ అయినా బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాతి క్లాసుల్లో పిల్లలు ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథ్స్ ఇక్కడ మీకు చెప్పబడుతుంది. ఇవి మీకు మీ పిల్లల 6th 9th 10th క్లాస్ వరకే కాదండి, నెక్స్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఎనీ గవర్నమెంట్ జాబ్ రాయాలన్నా, లేదు సివిల్స్ సైడ్ వెళ్ళాలన్నా, లేదు మేడం అసలు మా పిల్లలు ఇండియాలో ఉండరు, అబ్రాడ్ వెళ్ళిపోతారు, జిఆర్ఈలో మీకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి కదా. సో మీ లైఫ్లో అంటే మీ పిల్లలు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు, ఓకే. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ నాట్ ఓన్లీ కాన్సెప్ట్ వైజ్ అండి, వేదిక్ మ్యాథ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి అని అంటే, దీన్నే స్పీడ్ మ్యాథ్స్ అంటాము, ఓకే. వేదిక్ మ్యాథ్స్ ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, ఆ టెక్నిక్స్ కూడా మీ పిల్లలకు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వీటి ఆన్సర్స్ చూడండి ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నామో. దీని ఆన్సర్ 5 6 9 1 4 3 0 8. సో నెక్స్ట్ దీని ఆన్సర్ 2 3 6 21. దీని ఆన్సర్ 20 25 అండ్ దీని ఆన్సర్ 6 2 0 అండ్ దీని ఆన్సర్ 1 2 00. మేడం ఇవి ఇంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నారు, బై హార్ట్ చేస్తారనో, బై హార్ట్ చేస్తే మనకి ఇంత ఫ్లోలో రాదు. ఈవెన్ మీరు క్యాలిక్యులేటర్లో
కొట్టడం కంటే కూడా ఇక్కడ ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. ఎందుకు అని అంటే దీన్ని స్పీడ్ మ్యాథ్స్ లేదా వేదిక్ మ్యాథ్స్ అంటారు. సో ఐఆమ్ IIVA సర్టిఫైడ్ ట్రైనర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్. సో అబాకస్ అనేది 4th క్లాస్ లోపు ఉన్న పిల్లలకి హెల్ప్ అవుతుందండి. అండ్ 4th క్లాస్ నుండి వాళ్ళ ఎంటైర్ లైఫ్కి యూజ్ అయ్యేది వేదిక్ మ్యాథ్స్. ఓకే, సో ఈ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చేయడం వల్ల మీ పిల్లలు ఫ్యూచర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, నవోదయ కానీ, సైనిక్ కానీ, లేదు SI, Group 1, సివిల్స్ ఏది రాసినా కూడా ఈ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ స్పీడ్గా చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్, సో ఇలాగ మనం మ్యాథ్స్ ఇంప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అనకూడదండి, ప్రెజెంటేషన్ స్కిల్స్. అంటే ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ స్పోకెన్తో అంటే స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు ప్రెజెంటేషన్ స్కిల్స్ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నవేడేస్ పిల్లలకి మొబైల్ అడిక్షన్, చాలామందికి మొబైల్ అడిక్షన్ వల్ల పెద్దవాళ్ళతో అంటే మాట్లాడలేకపోతున్నారు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మీరు దాని గురించి ఈవెన్ యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే వీడియో లెంతీ అయిపోతుంది. ఓకే, సో ఎలా మాట్లాడాలి, అందరి ముందే ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలి, జెస్చర్స్, ఐబ్రో మూమెంట్ ఎలా ఉండాలి, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలి, ఓకే, అండ్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. సో ఎవ్రీథింగ్ నేర్పించడం జరుగుతుంది. ఇవే కాదండి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవి జనరల్ ఏ టీచర్ అయినా స్టూడెంట్ నేర్పిస్తారు. ఓకే, సో ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు కంప్లీట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ మనం నేర్పించడం జరుగుతుంది. అండ్ డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్. ఎందుకు అనంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల పిల్లలకి జనరల్ నాలెడ్జ్తో పాటు వొకాబులరీ పెరుగుతుంది. వొకాబులరీ అంటే కొత్త వర్డ్స్ ఎక్కువగా తెలుస్తాయి. దీనివల్ల వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, అండ్ డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్తో పాటు మన ఇన్స్టిట్యూట్లో నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్ క్యాంప్, లైక్ ఎంటైర్ ఇయర్ నవోదయ కోచింగ్లో కానీ, సైనిక్ కోచింగ్లో కానీ ప్రతి స్టూడెంట్ రెగ్యులర్గా మార్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ చేయాల్సిందే. సో దాని బెనిఫిట్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ మెడిటేషన్ చేయడం వల్ల పిల్లలకి మెమోరీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ మెమోరీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి పిల్లలకి మార్నింగ్ లేవగానే అంటే యోగా అయిపోయిన తర్వాత పిల్లలతో రెగ్యులర్గా 20 టేబుల్స్, 60 స్క్వేర్స్, 30 క్యూబ్స్ రెగ్యులర్గా రాపిస్తామండి. వాళ్ళకి 10 డేస్లో వచ్చేస్తాయి. ఎంత రాని స్టూడెంట్కి కూడా 10 డేస్ వరుసగా రాస్తే వచ్చేస్తాయి. బట్ వచ్చిన తర్వాత కూడా మన దగ్గర ఉన్న 40 డేస్ కానీ లేదు 1 ఇయర్ కానీ ఖచ్చితంగా పిల్లలతో మార్నింగ్ రాపిస్తాం. దీనివల్ల పిల్లల రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది. అండ్ రిట్రీవింగ్ కెపాసిటీస్ అంటే అగైన్ మెమోరీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, మ్యాథ్స్ స్పీడ్ పెరుగుతుంది. సో 40 డేస్ వాళ్ళు రాయడం వల్ల రెగ్యులర్గా వాళ్ళకి అదొక ప్రాక్టీస్ లాగా మారుతుంది. వాళ్ళ ఎంటైర్ లైఫ్ గుర్తుంటుంది. ఇలా సో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే యాక్టివిటీస్ చేపిస్తాం. అంతేకాదండి, స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతుంది. అసలు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనంటే పిల్లలకి ఒక 15 minutes ఉండే ఒక స్టోరీ చూపిస్తాము. అయితే మన దగ్గర స్మార్ట్ క్లాస్ కూడా ఉందండి. సో ఇక్కడ పిల్లలకి స్టోరీ చూపిస్తాం ఒక 15 minutes. ఆ స్టోరీ పిల్లలు చూసి వాళ్ళు దాన్ని గుర్తుంచుకొని స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు వాళ్ళ ఓన్ వర్డ్స్లో చెప్పాలి. దీనివల్ల ఏమవుతుంది, నార్మల్గా పిల్లలు స్టోరీ చూడడం వేరు, బట్ నెక్స్ట్ చెప్పాలి కాబట్టి అబ్జర్వ్ చేస్తూ చూడడం వేరు. ఓకే, సో దీనివల్ల పిల్లలకి అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అబ్జర్వ్ చేస్తూ వింటారు, లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, అండ్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలి, స్టేజ్ ఫియర్ పోతుంది, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వాళ్ళ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళు ఓన్ వర్డ్స్లో చెప్పాలి కదా, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళు విన్న దాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాలి. ఇది కూడా మైండ్కి ఒక యాక్టివిటీ. ఓకే, మెమోరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇవే కాదండి, పిల్లలు పాపం సమ్మర్లో వస్తున్నారు మన దగ్గరికి. అంటే వేరే పిల్లలు ఆడుకుంటుంటే ఈ పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ గేమ్స్ ఆడిపిస్తామన్నమాట. వీటితో పాటు మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ కూడా పిల్లలతో ఆడిపిస్తాం. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ ప్రతి గేమ్లో కూడా పిల్లల ఇమాజినరీ లేదా థింకింగ్ కెపాసిటీని పెంచే గేమ్సే.
సో పిల్లల బ్రెయిన్ యాక్టివిటీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఉండే ప్రతి గేమ్ ఆడిపిస్తాం మనం. లైక్ మైండ్ మ్యాపింగ్ గేమ్స్, మల్టిపుల్స్ గేమ్. సో పిల్లలకి బోర్ కట్టకుండా ఇంటరాక్టివ్గా ఉండడానికి అలాంగ్ విత్ సబ్జెక్ట్ ఇలాంటివి ఆడిపిస్తాం. సో పిల్లలకు కూడా బోర్ కట్టదు. మనకు కావాల్సిన సబ్జెక్ట్ అంటే మన పిల్లలు ఎంత ఇంప్రూవ్ అవ్వాలనుకుంటామో అంత ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళకి కూడా గేమ్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అండ్ స్ట్రెస్ అనేది అస్సలు ఉండదండి పిల్లలకి. ఓకే, నెక్స్ట్ ఇంకా పిల్లలు పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, మేడం మీ దగ్గర ఫ్యాకల్టీ హై లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు, సో మా పిల్లలు పలానా పల్లెటూరు నుండి వస్తున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మరి మీరు చెప్పే ఇంగ్లీష్ మా పిల్లలు అందుకోగలరా, లేదు మీరు చెప్పే మ్యాథ్స్ మా పిల్లలు అందుకోగలరా? అగైన్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఒక టీచర్ అంటే మనం అంతా ఇంత అని చూపెట్టుకోవడం కంటే ఏమీ రాని స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అప్పుడే వాళ్ళు బెస్ట్ టీచర్ అవుతారు. సో క్లాస్లో లీస్ట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం వల్ల ఆ స్టూడెంట్కి అర్థమవుతుంది. అండ్ లైక్ యావరేజ్ బాగా చదివే స్టూడెంట్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎస్. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడమే జరుగుతుందండి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్మెంట్ బ్యాచ్. కోవిడ్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడ్డారు. అలాంటి వాళ్ళు ఓకే. అండ్ మేడం ఇంటి దగ్గర ఉంటే ఊరికే మొబైల్ సో చాలామంది వేయడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి కొంచెం కోవిడ్ వల్ల వెనకబడ్డం అండ్ స్పీడప్ అవ్వడం. సో బాగా చదువుతున్న పిల్లలు కూడా వేదిక్ మ్యాథ్స్ కోసం వస్తారండి, ఎస్పెషల్లీ మన దగ్గరికి. మ్యాథ్స్ ఎందుకంటే వన్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైక్ 4 to 5 secondsలో ఎంత పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లం అయినా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళ పక్కింటి వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్, ఈ మూడింటికి చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ April 25th నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, June 5th వరకు 40 days. థ్యాంక్ యూ.